మనము ప్రేమించబడాలంటే ఇతరులను మనము ప్రేమించాలి. శత్రువులను సహితము మనము ప్రేమించాలి. అప్పుడే మనము ప్రేమించబడతాము. మనము దేవుని చేత క్షమించబడాలంటే మనము శత్రువులను సహితము క్షమించాలి. మన ఎడల అపరాధములు చేసిన వారిని సహితము క్షమించినట్లయితే ప్రభువైన క్రీస్తు వారు మనలను క్షమిస్తారు. మనము దేవుని చేత కనికరింపబడాలంటే మనము ఇతరుల ఎడల కనికరమును చూపాలి, జాలిని చూపాలి. మనకున్న దానిని బీదలకు పంచిపెట్టాలి, అన్నపానములను పంచిపెట్టాలి. వారి ఎడల కనికరమును చూపించిన ఎడల దేవుని చేత మనము కనికరింపబడతాము. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము దేవుని యొద్ద నుండి మనకు ఇవ్వబడ